ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ పిల్ల బత్తాయి స్టోరీ వైరల్ అయ్యింది. ఈ బత్తాయి బత్తాయిగా మారిన క్రమం వివరిస్తూ ఓ నెటిజన్ రాసిన స్టోరీ ఆసక్తికరంగా ఉంది. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ ఉన్న ఓ మేధావినుకునే వ్యక్తి స్టేజీలెక్కి ఆవేశపడిపోయేవాడు. తాను విప్లవకారుడినని ప్రకటించుకునేవాడు. తాను తుపాకీ పట్టుకుని అడవుల్లోకెళ్దామనుకున్నానని గొప్పలు చెప్పేవాడు. తన వంశమంతా కమ్యూనిస్టు వంశమని చెప్పుకునేవాడు. తాను వేల పుస్తకాలు తినిప్రేశానని పుస్తకాలతో ఫోజులిచ్చేవాడు. తాను కాలేస్తే మాస్ అంటూ కారు టాప్ మీద కూర్చొని ఊరేగేవాడు. ఈ ప్రపంచానికే చక్రవర్తినయ్యే టాలెంట్, శక్తి తనకుందని నమ్మేవాడు. కనీసం తన రాజ్యానికైనా రాజును కావాలని కలలు కన్నాడు. అయితే ఇలా విప్లవకారుడి బిల్డప్లతో రాజువు కాలేవని ఆయన వంధిమాగదులు నచ్చజెప్పడంతో బత్తాయిలతో స్నేహం చేశాడు. బత్తాయిలకు జై కొట్టాడు. తన చిన్నప్పటి నుంచి తనకు బత్తాయి అంటేనే ఎక్కువ ఇష్టమని, తన వంశమంతా బత్తాయి తోటల్లోనే పనిచేసేవాళ్లమని ప్రకటించుకున్నాడు. తాను చదివిన చదువంతా బత్తాయి బడిలోనే అని ప్రకటించుకున్నాడు. స్టేజీల మీద ఒళ్ళు తెలియకుండా ఊగిపోతూ, తనను తాను మర్చిపోయి మాట్లాడే అలవాటు కారణంగా మొన్న ఏం చెప్పాడో నిన్న ఏం చెప్పాడో ఇవాళ్ల మర్చిపోయి సేమ్ వాళ్ల పెద్ద బాస్ లాగానే రోజుకో డిగ్రీ చెప్పేవాడు. ఇలా మెల్లగా బత్తాయిలతో తిరిగి వాళ్లను కావలించుకొని, వాళ్లను ఆవహించుకొని ఒకప్పటి విప్లవకారుడు కాస్తా బత్తాయిగా మారిపోయాడు. రాజు కాలేకపోయినా యువరాజు పీఠం ఎక్కాడు. పిల్ల బత్తాయిగా తన పేరు నిలబెట్టుకోవడం కోసం అసలు బత్తాయిల కన్నా ఎక్కువగా తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం చేస్తున్నాడు. బత్తాయి పాడయిందనో, పుల్లగా ఉందనో ఎవరన్నా అంటే చాలు భగభగ మండిపోతూ, శివాలు వచ్చినట్టు ఊగిపోతూ తిట్ల దండకం మొదలుపెట్టాడు. నాకు తిరుగులేదు, నేనే రాజు, నేనే మంత్రినని, ప్రపంచమంతా బత్తాయి తోటలు విస్తరించే వరకు నిద్రపోనంటూ హూంకరిస్తున్నాడు. ఈ పిల్ల బత్తాయి కాస్తా పెద్ద బత్తాయిగా మారి ఈ దేశానికే కాదు, ఈ ప్రపంచానికి బత్తాయి చక్రవర్తి కావాలని ఆయన బిత్తిరి ఫ్యాన్స్ కంటున్న కలలు నిజం కావాలని మనందరం కోరుకుందాం.